నమస్కారం, మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో నేడు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, జిల్లా కలెక్టర్ ఫమేలా సత్పతి, మున్సిపల్ కమిషనర్, ఇతర ఉన్నత అధికారులు మరియు మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గార్లతో పాటుగా పలువురు ముఖ్య నేతలతో కలిసి లోయర్ మేనర్ డ్యామ్ రిజర్వాయర్ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పుర్మల్ల శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు 11వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి శ్రీ ఆకుల నర్మదా నర్సన్న గారు, టీపీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్పొరేటర్ మల్లికార్జున రాజేందర్ గారు, కార్పొరేటర్ బుచ్చిరెడ్డి గారు, బీసీసీఎల్ ప్రెసిడెంట్ పులి ఆంజనేయులు గౌడ్ గారు, మెండి చంద్రశేఖర్ గారు, కర్ర రాజశేఖర్ గారు, ప్రసాద్ గౌడ్ గారు, మల్లికార్జున రాజేందర్ గారు, శ్రీనివాస్ గారు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వారు మాట్లాడుతున్నారు, వారి మాటలోనే విందాం. చూసే ముందు దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వార్తా కథనాలు మీకు అందించడానికి మాకు సహకరించండి. ఇప్పుడు మన అన్నారం సుందిల్లా మేడిగడ్డ బ్యారేజీలలో సోర్స్ వాటర్ స్టోరేజ్ ఉందా? మూడు ఓపెన్ చేసి మూడింటిని ఓపెన్ చేసి పెట్టుకున్నారా? ఒకటి పలిగిన మేడిగడ్డ మాత్రమే, అన్నారం సుందిల్లో కూడా లేకుండానే ఈ ప్రాజెక్టులు అన్నీ ఏర్పడుతూ ఉన్నాయి. కాళేశ్వరం నీళ్లకు సంబంధించి రాజకీయంగా మాట్లాడుతారు. నిన్న మాజీ పార్లమెంట్ సభ్యుడు కూడా మాట్లాడినటువంటి సందర్భంగా చెప్తా ఉన్నాం. ఈరోజు టెక్నికల్ కమిటీ, నిపుణుల సాంకేతిక కమిటీ ఇచ్చిన సూచన మేరకే సుందిల్లా, మేడిగడ్డ, అన్నారంలో నీళ్లు నిల్వ ఉంచడం లేదు. కానీ ఎల్లంపల్లి వాటర్ను ప్రతి చుక్కను వినియోగించుకునే విధంగా రేపు వరద కాలువ ద్వారా ఇంకా శ్రీరామ్ సాగర్ 62 టీఎంసీలే వచ్చింది. దాని కెపాసిటీకి అవి వచ్చిన తర్వాత అవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉండబడే అన్ని ప్రాజెక్టులు నింపుకునే విధంగా మరి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇరిగేషన్ శాఖ, రెవెన్యూ పరంగా అన్ని రకాలుగా మరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీని మీద రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. మేము ఆనాడు కూడా చెప్పినాం, ఇవాళ కూడా చెప్తున్నాం. ప్రాణహిత చెవేళ్ళ నుండి వచ్చే నీళ్లు తమ్మిడి హట్టి నుంచి ఎల్లంపల్లికి తీసుకొచ్చి, గుండెకాయ లాంటి ఎల్లంపల్లి నుంచి మిడిమానేరు తీసుకొచ్చినట్టయితే మిడిమానేరు కింద ఉన్నటువంటి లోయర్ మేనర్ కావచ్చు, రేపు గౌరవెల్లి గండిపల్లి కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, కొండపోచమ్మ కావచ్చు, మల్లాన్న సాగర్ కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకుపోయేటువంటి ఒక పరిస్థితి ఉండి కూడా అది కాకుండా కిందికి వృధాగా చేసినారనేటువంటిది ఎస్టాబ్లిష్ అవుతుంది ప్రజల్లో. ఇది పూర్తిగా మాకు ఇంకా రేపు భవిష్యత్తులో ఇబ్బంది కలుగుతుందని మొండి వాదన చేసే ప్రయత్నం చేస్తారు. కానీ భగవంతుడు వారికి ఆ అంశాన్ని కూడా అవకాశం ఇస్తలేడు. ఎట్లయితే పార్లమెంట్లో 0 రిజల్ట్ వచ్చిందో ఇప్పుడు కూడా ప్రకృతి సహకరించి ఉండాపోత వర్షాలు కాకుండా గ్యాప్ ఇచ్చుకుంటూ వర్షాలు పడడం వల్ల నీటి చుక్క ప్రతిదీ వినియోగంలోకి వచ్చి అది ప్రాజెక్టులోకి రావడము, చెరువులోకి రావడము, పొంగి పొర్లిపోయే వృధా అయ్యేటువంటి పరిస్థితి లేకుండా జరుగుతోంది. ఇది శుభసూచకం. అదేవిధంగా ఇవన్నీ కూడా తొందరలో 2-3 రోజులు వర్షాలు ఈ విధంగానే పడి నిండినట్టయితే అందరూ కూడా జలకళతో ఎప్పటికీ రాబోయే కాలంలో వ్యవసాయం మరొక్కసారి ఈ రాష్ట్రంలో ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఆ విధంగా జరగాలని ప్రతిపక్షాలు కూడా కోరుకోవాలి. రాజకీయాన్ని ఇంకో విధంగా చేయండి తప్ప వర్షాలు, ప్రాజెక్టులు, వ్యవసాయం పేరు మీద రాజకీయం చేయొద్దని కోరుతాను. అదేవిధంగా ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశించినారు. చీఫ్ సెక్రటరీ గారు కూడా జిల్లా కలెక్టర్లందరికీ అప్రమత్తం చేయడంతో పాటుగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండడమే కాకుండా ఇప్పుడు హైదరాబాద్ లాంటి ప్రాంతం లోపల అక్కడ పాఠశాలకు సెలవు ఇచ్చినారు. ఇంకెక్కడైనా జిల్లాలో ఎవరికైనా ఒకవేళ వర్ష తీవ్రత ఉంటే జిల్లా కలెక్టర్లే తమ అక్కడ ఉన్నటువంటి విశేష అధికారులతోటి పాఠశాలలకు సెలవులు ప్రకటించే విధంగా ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో అన్ని రకాలుగా ప్రాణ నష్టం జరగకుండా పునరావాస ఏర్పాట్లు చేయాల్సి వస్తే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసేందుకు పోలీసులు, రెవెన్యూ, మొత్తం యావత్ తెలంగాణ యంత్రాంగము, మా ప్రజలు కూడా గౌరవ శాసనసభ్యులందరికీ కోరుతా ఉన్నాం. నిన్నటి నుంచి మా ప్రభుత్వ విప్పుల ద్వారా అందరు ఎమ్మెల్యేలకు కూడా సందేశం ఇచ్చినాం. స్థానికంగా ప్రజలతో మమేకమై ఎక్కడైనా ముంపుకు గురైనా, ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే పునరావాసంతో పాటుగా అన్ని రకాల చర్యల్లో పాలు పంచుకోవాలని పార్టీ నాయకత్వం కోరుతా ఉంది. ప్రభుత్వం తరఫున కూడా
ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఇది మనందరి ఛానల్. దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వార్తలు, వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి. ఫర్ మోర్ వీడియోస్, ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.